తెలుగు రాష్ట్రాల్లో ఆక్టోపస్గా పేరు పొందిన నేత ఎవరైనా ఉన్నారు అంటే అది లగడపాటి రాజగోపాల్ గారే. ఈయన ఏ ఎన్నికలనైనా ఖచ్చితంగా సర్వే చేయించగల సుప్రసిద్ధుడు. కేంద్రంలోనైనా లేదా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలనైనా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ముందే చెప్పగల వ్యక్తి లగడపాటి రాజగోపాల్ గారు. ఇప్పుడు అలాంటి లగడపాటి రాజగోపాల్ గారు వైఎస్ఆర్సీపీ వైపు చూస్తున్నారని ఎప్పటి నుంచో ఊహాగానాలు వస్తున్నాయి. దీనికి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి కూడా సానుకూల పవనాలు వీస్తున్నాయని అంటున్నారు. కానీ లగడపాటి రాజగోపాల్ గారు గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి విజయవాడ ఎంపీగా పనిచేశారు. ఇప్పుడు ఆ విజయవాడ ఎంపీ స్థానానికి డాక్టర్ ఎన్టీ రామారావు గారి కుమార్తె దగ్గుపాటి పురంధేశ్వరి గారు పోటీ చేస్తారని, లగడపాటి రాజగోపాల్ గారిని ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగా పోటీ చేయించే ఆలోచనలో ఉన్నారట జగన్ గారు. మరి లగడపాటి రాజగోపాల్ మరియు పురంధేశ్వరి ఇద్దరిలో ఎవరికి ఎంపీ స్థానం ఇస్తారు, ఎమ్మెల్యే స్థానం ఇస్తారు అనేది రానున్న రోజుల్లో మనందరికీ తెలియాల్సి ఉంది. కానీ వీళ్ళిద్దరూ మాత్రం వైఎస్ఆర్ పార్టీ నుంచే పోటీ చేస్తారు అని మాత్రం రాష్ట్రంలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇక తుది నిర్ణయం వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిదే. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.